రాజుపాలెంను రాజులపాలెంగా మారుస్తా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం నందు తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా విస్తారంగా పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రాజుపాలెం ప్రజలంతా భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమం విజయోత్సవ సభను తిలకించేలాగా కొనసాగింది. అనంతరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో వైసీపీ అవినీతి అరాచకం రాజ్యమేలిందని, ఈ రాజుపాలెం మాఫియాకు పెద్ద అడ్డాగా తయారైందని, ఈ అరాచకాలను ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు బనాయించి హింసిస్తూ ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితులని, ప్రజలను మరీ భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వ్యాపారాలు కొనసాగించి సొమ్ము చేసుకున్నారని, రేపు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అన్యాయ అక్రమాలను అడ్డుకుంటానని, ప్రతి సామాన్యుడు స్వేచ్ఛగా వ్యవహరించేలా చూసుకుంటానని అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, కాబట్టి ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, ఈ రాజుపాలెన్ని రాజులపాలెంగా మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరటం మల్లికార్జున, కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత ఘన స్వాగతం పలికిన నార్త్ రాజపాలెం గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును 2 ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో సమర్థవంతంగా మీకు అందివ్వగల నాయకుడు. కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే 5 సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాజుపాలెం ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. అది అందరూ చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా, ఎవరిని అడిగినా, అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి. రాజుపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు, ఇలా ఎన్నో కేసులు, ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే, మాఫియా జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, ఇసుక జరుగుతుంది. ఒక్కటని కాదు, మొత్తం అడ్డా అంతా రాజుపాలెమే. కాబట్టి మీకందరికి చెప్తున్నాను, నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు. కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చు అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ, నడిచిన వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ, మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో అయితే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అవుతారు. అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పడ్డ అంటాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఆయన తెలుగుదేశంలో గెలిచి 9 రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు. ఆయన కాంగ్రెస్లో నుంచి తెలుగుదేశంకి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు, ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు. అది వెన్నుపోటుతనమే. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా
ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఒక్క అడుగు కూడా దాటడు. కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయనకంటూ ఆయన ఆలోచించలేదు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు. కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా, అది చెప్పండి, అసలు ఎందుకు చేశారు, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకుపోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు. ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి? ఆడవాళ్ళ విషయాలు అవసరమా? నేను అడిగేదేంది, నువ్వు సమాధానం చెప్పేదేంది? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు. వాళ్ళ నాయకుడిని తిట్టుంటాడు, ఎలక్షన్ తర్వాత తిట్టుంటాడని మాట్లాడేశాడు. కాబట్టి నేను 4 రోజులు ఉంది ఎలక్షను, మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి, కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావెలు, అన్ని ఇసుక, మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసాడు. కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గా అని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను, ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి, ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా, మీరందరూ ఆలోచించండి. మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకు ఏం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అవినీతి రహిత కోవూరుని మీకు అందిస్తానంటే దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదట్టు అందిస్తారు, అవినీతి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఎట్ట చేస్తుందో చూద్దాం అంటున్నారు. ఎట్ట చేస్తానో మీకందరికీ చెప్తున్నాను. మీ ఊర్లో కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు గతంలో నేను సుమారు 20 సిలిండర్లు ఇస్తున్నాం, భోజన ఖర్చు సుమారు ₹1,00,000 అవుతుందని 14 సంవత్సరాల క్రితం ఆయన ఇంటికి పోతే మరో మాట్లాడకుండా లోపల నుంచి ₹1,00,000 తీసుకొచ్చి మాకు ఇచ్చిన ఘనత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది. సుమారు 14 సంవత్సరాల క్రితం అటువంటి దానాల ధర్మాలు కోట్ల రూపాయలు చేసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన జిల్లాలో వైద్యం, విద్య, ఉచిత మంచినీరు అందిస్తున్నటువంటి ప్రదాత ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మన జిల్లాలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరికన్నా మనకు తెలుసా? ఈరోజు ఎవరికి తెలియదు. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు మనల్ని ఓటు అడే హక్కు కోల్పోయాడు. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకు ఓటు వేయకూడదు? మన భూములు లాక్కున్నందుక, లేదనుకుంటే మన యొక్క ఆస్తులు తీసుకున్నందుక. రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన ఆస్తులు కూడా మనకు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మన ఇంట్లో ఉండాలి, మన ఆస్తులు పత్రాల మీద ఉండాలి. మీరు గమనించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు ఏ సినిమా రంగంలోనూ లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. ఇక పుట్టబోడు, పుట్టినా మళ్ళీ జన్మ ఉండదు, అతనికి చనిపోయిన తర్వాత జన్మ కూడదు. అంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు 13 తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు
చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా, మన ప్రశాంతమ్మని ఎమ్మెల్యే చేయాలా, మన ప్రభాకరన్ అని ఎంపీ చేయాలా. ఎందుకంటే ఈరోజు మన ప్రశాంతమ్మ మన రాజుపాలెం రంగాలని వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. చల్లటి వాతావరణం ఈరోజు సాయంత్రం నుంచి ఉంది. ఎందుకంటే ప్రశాంతమ్మ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆమెలో అమ్మ ఉంది, మన జోలికి వస్తే అమ్మోరు తల్లి ఉంది. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుంది. ప్రతి కార్యకర్త ధైర్యంగా పనిచేయండి. ఇక రాజుపాలెంలో అభివృద్ధి అంటే మామూలుగా సుప్రీంకోర్టు ఆర్డర్లో నా గుంటల్ని పూర్తి చేయడం అభివృద్ధి, అవి స్వాహా చేయడం అభివృద్ధి, ఎక్కడన్నా స్థలాలు పోరంపోకులుంటే వాటిని దౌర్జన్యంగా ఆక్రమించడం అభివృద్ధి. ఇదే రాజుపాలెం అభివృద్ధి. రాజుపాలెం ప్రజలారా గమనించాల్సిన ప్రతి విషయం గమనించండి. ఎందుకంటే 2019లో కూడా ఇదే మాట చెప్పాం, రాజ్యసభ కావాలా, రౌడీజం కావాలని. కానీ ఆ రోజు ఎవరో జగన్మోహన్ రెడ్డి మాయలకి పడిపోయి ఒక రౌడీజాన్ని ప్రోత్సహించారు. ఈ రోజు రాజ్యసభ కావాలి, ప్రతి ఒక్కరూ రాజ్యసభ బ్రతకాలి. 2014 నుంచి 2019 వరకు నార్త్ రాజుపాలెంలో గొడవలు ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? అదే తెలుగుదేశం, అదే సైకిల్ గుర్తు, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. దానికి తోడు ఈరోజు మన ప్రశాంతమ్మ. ఎందుకంటే మరి కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టమో లేదంటే ఇబ్బందులు పడ్డ కార్యకర్తల అదృష్టమో తెలియదు, కానీ మన మేడం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నా విషయంలోనే జరిగితే అన్నం పెట్టే తల్లి ఎవరన్నా ఉంటారు, ప్రశాంతమ్మ గారు. రాత్రి 9 అయినా 10 అయినా తిరిగి ఎండలో తిరిగి ఇంటి దగ్గర కనిపిస్తే ఊరికే కనబడితే ఏం మళ్ళీ ఏమన్నా మాట్లాడాలంటే లేదమ్మా చూడడానికి వచ్చారంటే మీరు భోంచేశారా అన్నది, లేదమ్మా అంటే ఇంట్లోకి పోయి అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిన్నాడా లేడా అని వాళ్ళ యొక్క సెక్యూరిటీ పిలిచి ఆదరించిన తల్లి. ఆ తల్లికి మనం అందరం సహాయం చేయాలి. వేమిరెడ్డి ప్రశాంతమ్మని ఈరోజు ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గం అన్నాం, ఈసారి నుంచి అక్క అనాలి, ప్రశాంత్ అక్క అనాలి. ఒక్కసారి చెప్పండి, ప్రశాంత్ అక్క అనాలి. ప్రశాంత్ అక్క జిందాబాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిందాబాద్. సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర, ఎవరికక్క మన ఓటు, ఎవరికన్నా మన ఓటు, ఎవరికవ్వ మన ఓటు, ఎవరికి చెల్లి మన ఓటు, ఎవరికి తల్లి మన ఓటు. జై సైకిల్. థ్యాంక్ యూ.